హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్వి బ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలోని ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ తో ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. నేను బ్యాక్ పార్ట్ ఎలా మామూలుగా మనం బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకుంటామో అలాగే కటింగ్ చేసుకోవాలి. కానీ ఫ్రంట్ పార్ట్ లో మనకి ప్రిన్సెస్ కటింగ్ వచ్చి షేప్ బెల్ట్ వస్తుంది. అది ఎలా కటింగ్ చేయాలో ఆ బ్లౌజ్ చూపిస్తానండి. నేను ఫ్రంట్ పార్టే చూపిస్తాను, బ్యాక్ పార్ట్ అవసరం లేదు. మనం బ్యాక్ పార్ట్ ప్రతిసారి ఎలా కటింగ్ చేసుకుంటాం బ్లౌజ్ అలాగే కటింగ్ చేసుకుంటాం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మటుకే మారుతుంది కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ మటుకే చూపిస్తాను. చూడండి, దానికోసం ముందుగా మనం బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్, బ్లౌజ్ లెంత్ చెస్ట్ లూజ్ మనకి చెస్ట్ 34. మన ఇష్టం అండి, వేస్ట్ లూజ్ అక్కర్లేదు. వేస్ట్ లూజ్ తీసుకోకుండా నేను చెస్ట్ లూజ్ లెంత్ 14, చెస్ట్ లూజ్ 34. చూసారు కదా. చూడండి, బ్లౌజ్ లెంత్ కోసం నేను ఇక్కడ మామూలుగా మార్కింగ్ వేయడానికి ఎలాగో లైన్ గీసుకుంటున్నాను. మనం ఎక్కడి నుంచి లెంత్ తీసుకోవాలి తెలియడం కోసం. ముందు ఒక లైన్ ఇలాగా గీసేసుకోండి. మీరైతే పేపర్ మీద అయితే ఫోల్డింగ్ మీద తీసుకోవచ్చు, లేకపోతే సింగిల్ పేపర్ అని తీసుకోవచ్చండి, మన ఇష్టం. ఇప్పుడు నాకు బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్. ఆ 14 ఇంచెస్ ఇక్కడ పెట్టుకుంటున్నాను. నేను వేస్ట్ లూజ్ చెప్పట్లేదు ఎందులోని, వేస్ట్ అక్కర్లేదండి. మనకి చెస్ట్ లూజ్ వస్తే వేస్ట్ లూజ్తో పని ఉండదు. 14 ఇంచెస్ కదా, మనం 14 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచెస్ పెట్టుకుంటాం. చూసారు కదా. ఇక్కడ ఎప్పుడైనా మనం బ్యాక్ పార్ట్ ఎలా తీసుకుంటాం, ఫ్రంట్ పార్ట్ కూడా. నేను ఇందులో బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించట్లేదు అంతే. మనకు 14 ఇంచెస్ వచ్చింది, దానికి 1 ఇంచ్ కలుపుకొని ఖర్చులు 15 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, 34ని 4 భాగాలు చేయండి. అంటే మనకి ఎప్పుడైనా బ్లౌజ్లో ఎంత వస్తే దాన్ని 4వ భాగం పెట్టుకోవాలని చెప్పాను కదండి. అలాగే 34ని 4 భాగాలు చేసుకుంటే ఎంత వచ్చిందో చూసుకోండి. చూసారు కదా, 18.5 చెస్ట్ లూజ్ కింద పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చులు, మొత్తం 10.5 వస్తుందండి. 2 ఇంచెస్ ఖర్చులు మొత్తం కలిపి 2 ఇంచెస్తో కలుపుకొని బాక్స్లో తీసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, 8.5 మనకి 4వ భాగం 34ను 4 భాగాలు చేస్తే 8.5 వచ్చింది. అసలు 2 ఇంచెస్ ఖర్చులు మొత్తం కలిపి తీసేసుకున్నానండి. ఇలా బాక్స్ గా గీసేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇలా గీసుకున్న తర్వాత మనం మామూలు నెక్కకి ఎంత పెట్టుకోవాలనుకుంటున్నాం అంత పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి నెక్ విత్. షోల్డర్ 3 ఇంచెస్, మొత్తం కలిపి 5 ఇంచెస్ సరిపోతుందండి. 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 5 ఇంచెస్ ఇక్కడ మనం సంక రౌండ్ కోసం తీసేసుకోవాలి. ఇలాగ 5 ఇంచెస్ సంక రౌండ్ కోసం తీసేసుకోవాలి. ఇక్కడ గీసేసుకుంటే సరిపోతుంది. మనకు బ్యాక్ నెక్ అయితే మనం బ్యాక్ నెక్ ఎంత పెట్టుకోవాలో అంత పెట్టుకోవాలండి. ఇది నేను ఫ్రంటే చూపిస్తున్నాను కానీ బ్యాక్ కూడా సేమ్ ఇలాగే కటింగ్ చేసుకోవాలి. మీరు ఒక 6 ఇంచెస్ పెడుతున్నాను ఫ్రంట్ నెక్. ఇక్కడ 1 ఇంచ్ మనం బ్యాక్ సైడ్ 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి. స్మాల్ సైజ్ కాబట్టి 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా రౌండ్ పెట్టించుకోవాలి, సంక రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న రౌండ్ ఇచ్చేసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇలా మీరు బ్యాక్ పార్ట్ అనుకుంటే మీరు నెక్ ఎంత ఉందో చూసుకుని పెట్టించుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలాగ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ మట్టికే చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ తీసేస్తాం కదా మనం. ఫ్రంట్ బ్యాక్ కన్నా ఫ్రంట్ 2 ఇంచెస్ తగ్గిస్తాం కదా, ఆ 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. ఇలా 2 ఇంచెస్ ద్వారా లైన్ గీసేసుకోండి. 2 ఇంచెస్ తగ్గించేసుకున్నాను. ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ 1 ఇంచు హూక్స్లు పట్టే వైపు 1 ఇంచు, సంక వైపు 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత
చూడండి ఇక్కడ భుజం మనం షోల్డర్ 3 ఇంచెస్ పెట్టుకున్నాం, ఈ 3 ఇంచెస్ ఆఫ్ చేసుకోండి. ఇలాగా ఆఫ్ చేసి మీకు ఎంత వస్తే అంత ఆఫ్ చేసుకుని ఇలా లైన్ గీసుకోండి. ఇప్పుడు ఇలా లైన్ గీసుకున్న తర్వాత చివరి దాకా తీసేసుకోండి. ఇలా గీసేసుకున్న తర్వాత ఇలా లైన్ గీసుకుని ఇప్పుడు ఈ లైన్కి ఇలా కలిపేసుకోండి. చూసారు కదా, ఈ 1 ఇంచ్ పైకి పెట్టాం కదా, ఈ 1 ఇంచ్ని ఇలాగ చిన్న క్రాస్ వచ్చేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పైకి 1/2 ఇంచ్ పెట్టాం కదా, ఈ 1/2 ఇంచ్ కూడా ఇలాగా దీంట్లో కలిసిపోయేలాగా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిసిపోయేలాగా చూసుకోవాలి. చూసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 పెట్టుకుంటే సరిపోతుందండి. 1.5 2 ఇంచెస్ చెస్ట్ బట్టి పెట్టుకోవాలి. ఇది చెస్ట్ తక్కువ కాబట్టి 34 ఇంచెస్ చెస్ట్ 34 ఇంచెస్ కాబట్టి దీనికి మనం 1.5 మినిమం 2 ఇంచెస్ వరకు వెళ్ళొచ్చండి ఈ డాట్కి. లేకపోతే అక్కర్లేదు, 1.5 2 ఇంచెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది ప్రిన్సెస్ కటింగ్. ఇప్పుడు నేను 1.5 పెడుతున్నానండి. ఈ 1.5 ఇలా పెట్టుకుని ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఇటు పక్క 1.5 ఇంచ్ పెట్టుకుని 1 ఇంచు ఇలా గీసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఇలాగా స్ట్రైట్గా ఉండాలండి. ఇలా ఉంచుకుని ఇప్పుడు మనకి చెస్ట్ పాయింట్ కావాలి. మీ చెస్ట్ పాయింట్ ఎంత ఉందో చూసుకుని అంతవరకు పెట్టుకోవచ్చు. నేను చెస్ట్ పాయింట్ 9.5 పెడుతున్నాను. మన చెస్ట్ పాయింట్ చూసుకోవాలండి. లేకపోతే మీకు ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్లో మీకు డాట్ ఎంతవరకు ఉందో ఎంత ఉందో చూసుకొని పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ పాయింట్ 9.5 పెడుతున్నానండి. దీనికి ఇలా 9.5 చెస్ట్ పాయింట్ పెట్టుకోవాలి. 10 ఇంచెస్ 10.5 కూడా పెట్టుకోవచ్చు. నేను చెప్పాను ఆల్రెడీ, మీరు చెస్ట్ పాయింట్ మన ప్రిన్సెస్ కటింగ్ లాగా ఇది కటింగ్ చేస్తాం, కానీ విత్ షేప్ బెల్ట్ వస్తుంది. ఇక్కడ దానికి షేప్ బెల్ట్ రాదు. ఇది కూడా 9 9.5 10.5 వరకు మనకి మన చెస్ట్ పాయింట్ ఎంతవరకు వస్తే చూసుకుని అక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 9.5 చెస్ట్ పాయింట్ పెడుతున్నాను. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి చూడండి, ఇక్కడ 1 ఇంచ్ స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకుని దీన్ని ఇలా చిన్నది ఇలాగ లోపలికి ఇలా చిన్నది అనుకోవాలి. చూసారు కదా, ఇలాగా చిన్నది ఇలాగ అనుకోవాలి. ఇలాగా ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. చూసారు కదా, ఇది ఇప్పుడు చెరిపేస్తున్నాను చూడండి. ఇలాగా మనకి ఇది ఇలా వస్తుంది. ఇక్కడ ఉంది కదండి, మనం రౌండ్ కోసం కావాలి కదా, ఇక్కడ మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/4 ఇంచు ఇలాగ 1/4 ఇంచు ఇక్కడ ఉండేలా చూసుకుని ఇలాగా లైన్స్ తీసుకుంటూ చిన్న చిన్నవి ఇందులో కలిసిపోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలాగ వచ్చేసింది కదా, ఇది చెరిపేస్తానే మీకు అర్థం అవుతుంది. ఇలాగా మీకు రౌండ్ వస్తుంది. అప్పుడు మనం కటింగ్ చేసుకున్నప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసుకోవాలి. సరేనండి, ఇలాగా మనం కటింగ్ చేసుకోవాలి. మీకు కటింగ్ చేసి చూపిస్తానండి పేపర్ మీద ఎలా కటింగ్ చేయాలో. చూసారు కదా, ఇప్పుడు ఇలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇది స్ట్రైట్ కట్ కాబట్టి మనకి క్లాత్ మిగలదండి. మనం మామూలు క్రాస్ కటింగ్ అయితే సరిపోదు, ఇలా పెట్టుకుంటే మనకి నీట్గా రాదు. క్రాస్ కటింగ్ అయితే మనకి సంకదేని ముడతలు అవి వచ్చేస్తాయి. కాబట్టి మీరు క్రాస్ కటింగ్ కన్నా స్ట్రైట్ కట్ పెట్టుకుని కుట్టుకుంటే ఇది బాగుంటుంది. మర్చిపోయానండి, మళ్ళీ చూపిస్తాను మీకు. నేను ముందు 2 ఇంచులు తగ్గించుకున్నాం కదా, తర్వాత 1 ఇంచు 3 ఇంచులు అనుకోండి. ఇటు పక్క మనం 2 ఇంచులు, ఒక 1/2 ఇంచు 2.5. నేను ఈ గీత లేదు,
ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానండి. ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో తీసుకున్నాం కదా, ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది మనకు 14 ఇంచెస్ అయితే ఖర్చుతో కలిపి 15 ఇంచెస్ పెట్టుకున్నాం. ఈ 15 ఇంచెస్ మనం బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నాం, ఫ్రంట్ పార్ట్ కూడా 15 ఇంచెస్ తీసుకున్నాం. 15 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీనికి ఈ 15 ఇంచెస్ కి 2 ఇంచెస్ తగ్గించుకోమన్నాను. 2 ఇంచెస్ తగ్గించుకోమన్నాను కదా, 2 ఇంచెస్ తగ్గించుకొని లైన్ గీసుకున్నాం. ఆ లైన్ గీసుకునేది ఇక్కడ నుంచి ఇక్కడికి బుక్స్ పెట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకున్నాం. ఇక్కడ మన సంఖ వైపు 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాం. కొంచెం నేను చెప్పినట్టు ఇలాగా 3 ఇంచెస్ ఇటుపక్క 2.5 తగ్గించుకుంటే మీకు చెస్ట్ వచ్చేస్తుంది. తగ్గించుకున్న తర్వాత మీరు మీ చెస్ట్ పాయింట్ ఎంత ఉందో చూసుకుని అక్కడ వరకు ఇక్కడ చెస్ట్ పాయింట్ తీసుకోవాలి. ఇది మనకు 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచెస్ లో షోల్డర్ ఎంత వచ్చింది, 3 ఇంచెస్. మీకు 2.5 వస్తే అందులో సగం తీసుకోండి. 3 ఇంచెస్ వస్తే 3 ఇంచెస్ లో సగం తీసుకోండి. మీకు ఎంత ఇస్తే అందులో సగం తీసుకొని లైన్ గీసుకోండి. ఓ లైన్ గీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఇటువైపుకు తీసుకోకూడదండి, ఇటువైపే చూసుకోవాలి, సంఖ వైపే. మనం ఇక్కడ నుంచి 1.5 2 ఇంచెస్ వరకు చూసుకోవచ్చు అండి. ఇది చెస్ట్ ని బట్టి ఉంటుంది. మినిమం అందరికి 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. చెస్ట్ ఎక్కువ ఉంటే మటుకి 2 ఇంచెస్ మరి చెస్ట్ తక్కువ ఉంటే 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అండి. పాయింట్ ఎంత వస్తుంది మీ పాయింట్ బట్టి మీరు పాయింట్ పెట్టుకుంటే సరిపోయి ఆ పాయింట్ దగ్గర నుంచి మనం లైన్ గీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు 1/2 ఇంచ్ తగ్గిస్తాం. ఫ్రంట్ బ్యాక్ కన్నా ఫ్రంట్ 1/2 ఇంచ్ అలా లోతు తీసుకోవాలి. ఇది మామూలుగానేనండి, ఇది ప్రతిసారి బ్లౌజ్ లో చెప్పేదే. ఇలా తగ్గించుకుంటే సరిపోతుంది. షేప్ వస్తుంది చూసారు కదా, ఇలా చక్కగా షేప్ వస్తుందండి. మీరు ఎలాగా షేప్ తీసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. స్ట్రైట్ కట్ కాబట్టి మనకి సాగదు క్లాత్, అంటే టైట్ గానే ఉంటది. మనం ఎలాగ కుట్టుకుంటామో అలాగే ఉంటది. అదే మీకు మామూలు క్రాస్ కటింగ్ అనుకోండి, కొంచెం సాగుతుంది. కాబట్టి ఇది ఇప్పుడు క్రాస్ గా సాగదు కాబట్టి క్లాత్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంత ఉందో మనం ఇక్కడ ఎంత తీసుకున్నామో అంత తీసేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 తీసుకున్నాను చూడండి. ఈ మధ్యన ఈ 1.5 ఇక్కడ తీసేసుకోవాలి. ఈ 1.5 ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. మొత్తం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఇక్కడ క్లాత్ కటింగ్ చేస్తాం కాబట్టి క్లాత్ తగ్గిపోతుంది. మళ్ళీ ఇది జాయింట్ చేయడానికి క్లాత్ కావాలి. ఇటో 1/4 ఇంచ్ ఇటో 1/4 ఇంచ్ కలిపితే మనకి 1/2 ఇంచ్ దాని క్లాత్ పోతుంది, కటింగ్ చేసిన క్లాత్ పోతుంది. మొత్తం మనం 2 ఇంచెస్ పోతుంది. 2 ఇంచెస్ పోతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ 1/2 ఇంచే పోతుంది మనకి కటింగ్ లో. ఇటు 1/4 ఇంచ్ ఇటు 1/4 ఇంచ్ ఇక్కడ పైన మనం ఏం డాట్ అయ్యాం కదా, సంఖ వైపు మనకు 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ 1/4 ఇంచ్ కలిపి 1/2 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ పెట్టుకుని పైన తగ్గించక్కర్లేదండి, మనం కిందనే కలుపుకోవాలి. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పైన ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగ మీరు 1/2 ఇంచ్ ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోండి, ఇక్కడ 1/2 ఇంచ్ ఇదే మీరు ఇది వెడల్పు 2 ఇంచెస్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ 2.5 తీసుకోండి. అదే 1.5 సేమ్ ఎవరికైనా 1.5 సరిపోతుందండి. చెస్ట్ ఎక్కువ ఉంటేనే మనం 2 ఇంచెస్కి వెళ్ళాలి. కానీ ఇది మామూలుగా 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. బాగా తక్కువ ఉంటే 1 ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది. సరేనండి. ఇక్కడ మటుకి 2.5 ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి మనం. ఇక్కడ మనకి ఎంత వచ్చింది 1 ఇంచ్ 1.5 వచ్చింది. 1/2 ఇంచ్ ఖర్చు కలిపి 2.5 తీసుకోవాలి. ఈ 2.5 ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ మనకి చెస్ట్ షేప్ బెల్ట్ వరకు ఎంత వచ్చిందో చూసుకోకర్లేదండి. ఎవరికైనా మీకు వచ్చిన లెంత్ బట్టి ఇలా 3 ఇంచెస్ తగ్గించుకుని ఇటు 2.5 ఇటు 3 ఇంచెస్ తగ్గించుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుందండి బ్లౌజు. సరేనండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మీరు క్లాత్ వేస్ట్ చేయకుండా మీకు క్లాత్ ఉందనుకోండి, షేప్ బెల్ట్ కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు. ఇక్కడ మనకి 3 ఇంచెస్ వచ్చింది కదా, ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ కలిపేసుకోండి. ఒక 1 ఎక్కువైనా పర్లేదండి, మనం కటింగ్ చేసుకోవచ్చు. తర్వాత షేప్ బెల్ట్ చూసుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నాం అనుకోండి, ఈ 1 ఇంచ్ కూడా ఖర్చులకి సరిపోతుంది. చూసారు కదా, ఇలాగా 1 ఇంచ్ ఖర్చు సరిపోతుంది. ఇది మనం కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఎక్కడైనా తీసుకోవచ్చు, లేదా ఇక్కడే క్లాత్ ఉందంటే ఇక్కడ ఒక 1 ఇంచ్ పెంచుకుని క్లాత్ తీసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ ఉంచుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి, ఎందుకంటే ఉక్సులు పట్టి తాళ్ళ పట్టికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇది ఉక్సులు పట్టికి తాళ్ళ పట్టికి వెళ్ళిపోతుంది. మనం ఉక్సులు పట్టి తాళ్ళ పట్టి వేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. సరేనండి. ఇలాగా మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇవి రెండు మన ప్రిన్సెస్ కటింగ్ లాగా వస్తుందండి. ఇలా కటింగ్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి విత్ షేప్ బెల్ట్తో వేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సరేనండి. ఇంతేనండి. ఇది పేపర్ మీద ఎలా కటింగ్ చేయాలో నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తానండి. మీకు అర్థం అవడం కోసం అని ఇలాగా మీకు చూపిస్తున్నాను డ్రాయింగ్ గీసి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి. మీరు చిన్న లైక్ ఇచ్చారనుకో మరి కొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి.